ఈరోజు ఈదిన పడవలసి వచ్చిందంటే మనం చాలా సిగ్గుపడుతున్నాం. ఇది 1981లో కులగణన జరిగింది. ఇప్పటి వరకు 93 సంవత్సరాలు అయ్యింది, కులగణన జరగలేదు. ఆ తరువాత స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయ్యింది. ఇప్పటి వరకు కూడా మన బ్రతుకుల్లో మార్పు లేదు. అలాగే మనకేంటంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చి 74 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు కూడా మన బ్రతుకుల్లోకి ఏమాత్రము మార్పు కనిపించదు. ఇప్పుడు ఉన్నది కొండనాలికి మునినాలికి పోయినట్టుగా ఒక మహానుభావుడు బానిస అయిపోయి వాళ్ళకి ఏంటంటే నడుము పెట్టి కౌగులించుకొని ఆ బీజేపీ వాళ్ళకి ఏడిస్తే అది చివరికి కొండనాలికి మునినాలికి పోయినట్టుగా ఈ విధంగా తయారైంది. ఇక్కడ ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఇద్దరికే మోడీకి ఒకటికి చంద్రబాబుకి ఒకటికి ఇష్టం లేదు ఇద్దరు. తరువాత అందరికి కూడా సుప్రీంకోర్టు తీర్పు కూడా 41, 42 ప్రకారము అసలు చేయడానికి ఎవరికీ రైట్ లేదు. పార్లమెంట్లో కూడా అందరూ కూడా నన్ను ఆమోదించి రాష్ట్రపతికి పంపించి అక్కడ బిల్లు పాస్ అయితే అవుతుంది, కానీ ఈ లోపల జరగదు. కానీ డబ్బున్న చేతిలో న్యాయం ఉంది కాబట్టి మోడీ తాలూగా ఇదంతా కొమ్మక్కై ఈ విధంగా మనకి మళ్ళీ మనుధర్మ శాస్త్రం చేయడానికి మళ్ళీ మొదటే మన కుల వృత్తులు మనకి సనాతన ధర్మం అనుకొని ఇవన్నీ అందులో భాగాలే ఇప్పుడు మనకి జగదార్చడానికి ఇవన్నిటికీ కారణం మోడీ, చంద్రబాబు. ఇక్కడికి వెళ్ళి ఈయన కన్నీళ్ళు పెట్టడము, ఆయన ఏంటంటే మేము ఉన్నామని అంటాం. భారతదేశంలో ఎక్కడా మనకు జరగలేదు. మన ఆంధ్రప్రదేశ్ 2006లో ఈయన ఏంటంటే ABCDలు చేశారు. అది మాత్రం అది జరగలేదు. అది చెన్నై గారు వెళ్ళి అది అవ్వలేదు. ఆ విధంగా 6గురితో 7గురితో 9 మందితో ఇలాగా సుప్రీంకోర్టులో ఇచ్చారు. ఆ తీర్పు కూడా రాష్ట్రాలు సరైన తీర్పు చెయ్యమని ఇవ్వలేదు. ఇలా చేస్తే సూచన చేసింది, కానీ మీరు ఇది చెయ్యండి, ఇది కంపల్సరీ అని ఎక్కడ లేదు. ఈయన వెళ్ళి మీకు ఎన్నాళ్ళు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఒక ఆయన వెళ్ళి మీరు అట్లా చేసేయండి అంటే అది జరగదు. ఇప్పుడు 1 మ్యాన్ కమిషన్ వేశారు, రాజీవ్ రంజన్ మిశ్రా. అది 60 రోజుల్లో ఎక్కడ చేరుతుంది? అది ఏమిటంటే 60 రోజులు. నా పేరు పతివాడ రాంబాబు, ఉత్తరాంధ్ర మాలల సింహగర్జనకి కన్వీనర్ని. మరి మొన్న ఆగస్టులో ఎస్సీ వర్గీకరణ అంశం మీద ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుని నిరసనగా మేము రేపు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు ఈ మాలల సింహగర్జన పేరుతో విశాఖపట్నం నడిబొడ్డులో గురజాడ కళాక్షేత్రంలో మరి 3 జిల్లాలకు సంబంధించినటువంటి అత్యధికంగా మాలల జనాభాతో కలిసి ఒక కార్యక్రమాన్ని రూపొందించాం. ఎందుచేతనంటే ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అప్రజాస్వామ్యం, అది నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చినటువంటి తీర్పు అని చెప్పి మేమైతే భావిస్తూ ఉన్నాం. ఎస్సీ సంబంధించినటువంటి వర్గీకరణకు సంబంధించినటువంటి తీర్పు కేవలంగా అది రాజ్యాంగబద్ధమైనటువంటి తీర్పు కాదు, అది రాజకీయపరమైనటువంటి తీర్పు అని మేము భావిస్తున్నాం. అందుకే ఒక రాజకీయ అజెండాతో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితిని మేము తీసుకొచ్చే క్రమంలోనే ఈ మీటింగు వేలాది మాలలతో ఈ విశాఖపట్నం తరలి వచ్చి కార్యక్రమం చేపడుతున్నాం. దయచేసి మాలలందరూ కూడా ఈ ఉత్తరాంధ్ర జిల్లా నుంచి అత్యధికంగా పాల్గొని మాలల తలక శక్తిని, సామర్థ్యాన్ని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే తిరిగి ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రభుత్వాలు వెనక్కి తీసుకునే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి ఈ ప్రస్తుముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.